ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ఏడాది పాలనంతా మోసాలు అక్రమాలే అని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బొల్ల బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఏడాది నుంచి రాష్ట్రాన్ని కూటమి నేతలు దోచుకు తింటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ వృత్తిస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డనిదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ, ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమన్నంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తున్నా, మీరు అనుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఒక్కడుగా ఒక ఏదో చెప్పారు, అది తొలడుగా ముందడుగా, మీ ముందడుగేందో తొలడుగేదో మాకు తెలియదు, కానీ మీ అడుగంతా వెనకడుగని చెప్తున్నారు. మరీ దుర్మార్గాలు చేయకూడదండి. అబద్ధాలు ఆడి మరి ఎంత నీచమైన అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారంటే అసలు ప్రతి ఒక్కడూ అబద్ధమే. అసలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాటే అబద్ధం, చంద్రబాబు నాయుడు గారే అబద్ధం. ఇంకా ఆయన లోకేష్ ఉన్నారు అంతా. మరి ఇంకా ఆయన చేస్తున్నటువంటి మోసం, బురుడి, గారడి, ఆ డబ్బు, ఆ వసూళ్ళు అవన్నీ చూస్తుంటే మతిపోతుంది. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారే. ప్రతి ఒక్క మోసాన్ని అయ్యయ్యో ఏం మోసం, మోసం అంటే చంద్రబాబు నాయుడు, వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు, పేటెంట్ రైట్లు ఇవాళ చంద్రబాబు నాయుడుకే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవడు కూడా ఇంత మోసం చేయడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే భయం వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే భయం. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3 అంశాల మీద బయటకు వచ్చాడు. పొదిల్లో పొగాకు కొనుగోలు చేయాలని చెప్పి ధర్నా చేశాడు. పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారా లేదా?